నీ మాటకు బలమున్నది యేసయ్యా యేసయ్యా బలమున్నది నీ మాటకు బలమున్నది యేసయ్యా యేసయ్యా బలమున్నది గలలయ సంద్రపు పయనంబునా ఒకనాడు తుఫాను చెలరేగగా ఒకే మాటతో గద్దింపగా ఒకే మాటతో గద్దింపగా గాలియు సముద్రము సద్దనగెను గాలియు అలలును సద్దనగెను నీ మాటకు బలమున్నది యేసయ్యా యేసయ్యా బలమున్నది మరణించిన ఒక చిన్నారితో చలితాకుమి అని అన్నావుగా నీ మాటలో ఏమున్నదో చిన్నారి లేచి కూర్చుండెను చిన్నారి లేచి కూర్చుండెను నీ మాటకు బలమున్నది యేసయ్యా యేసయ్యా బలమున్నది ఎప్పతా అన్నావే ప్రేమతో మూగా చెవిటితో ఒకనాడు నీ మాటలో ఏమున్నదో నీ మాటలో ఏమున్నదో ఆశ్చర్యముగా తను మాట్లాడెను ఆశ్చర్యముగా తను మాట్లాడెను నీ మాటకు బలమున్నది యేసయ్యా యేసయ్యా బలమున్నది. ఈ పాట ఎందుకు పాడామంటే యేసయ్య గాలి తుఫానును గద్దించి ఆయన మాటతో ఆశ్చర్యాన్ని కలుగు చేసి ఆ రోజు ఆ శిష్యులతో ఆయన మాట్లాడిన విధానం బట్టి ఈ పాట పాడాము. అది మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 వచనం నుంచి 27వ వచనం వరకు నేను చదువుతున్నాను. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళి అంతటా సముద్రం మీద తుఫాను లేచి నందున దోణి అలల చేత కప్పబడిన. అప్పుడు ఆయన నిద్రించుతుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారని చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మడమాయను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకుంది. ఇదే సంఘటన మనం మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనంలోను, లూకాసు వార్త 8వ అధ్యాయము 22వ వచనంలో కూడా చదవగలం. ఎందుకంటే యేసు ప్రభువును గూర్చినటువంటి సువార్త 4 సువార్తల్లోనూ ఉంటుంది. కాబట్టి ఈ మత్తయి రాసిన దాంట్లో యేసు ప్రభువు దోణిలో శిష్యులతో ప్రయాణం మొదలుపెట్టినప్పుడు, ఆయన శిష్యులు ఆయనతో కూడా ఉన్నప్పుడు గలిలయ సముద్రంలో తుఫాను చెలరేగింది. ఆ చెలరేగినటువంటి ఆ తుఫానుకి ఆ సమయంలో యేసు ప్రభు దోణిలో నిద్రపోతూ ఉన్నాడు. నిద్రపోతూ ఉన్న సమయంలో తుఫాను వచ్చింది. శిష్యులు తొందరపడి ఆయన్ని లేపారు. ప్రభువా, మేము నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించమని కేకలు వేశారు. అప్పుడు ఆయన అంటున్నాడు కదా, అల్ప విశ్వాసులారా. విశ్వాసము అనుకుంటూనే వారు ఉన్నారు, కానీ
దేవుడు ఏమంటున్నాడంటే అల్ప విశ్వాసులారా అని సంబోధిస్తున్నాడు. ఎందుకు భయపడుతున్నారు, నేనున్నాను కదా మీతోటి అని ధైర్యాన్ని చెప్పి గాలిని సముద్రాన్ని కూడా ఆయన గద్దించినట్టుగా మనం చూస్తున్నాం. వెంటనే గాలి సముద్రమును అలలను నెమ్మడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మన జీవితంలో, జీవిత ప్రయాణంలో, ఈ లోకంలో మనము జీవించు, ఈ లోకంలో ఉన్నటువంటి సంసార సాగరములో మనం ప్రయాణించుతూ ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు, తుఫాన్లు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తుంటాయి, రోగాలు వస్తుంటాయి, భయంకరమైనటువంటి ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటి నుంచి తప్పించుకోవడానికి ప్రభు అయిన యేసునకు మనం మొర్ర పెట్టినప్పుడు ఆయన మన మొర్రను విని ఏం చేస్తాడు అంటే మనతో ఉంటాడు. మన జీవితంలో ఉన్నటువంటి సమస్తాన్ని సద్దనం చేస్తాడు ఆయన ఒకే మాటతో. ఎలాగైతే సముద్రం మీద గాలిని ఆయన గద్దించాడో ఆ గద్దింపులకు లోబడి మరి సృష్టి అంతా కూడా ఆయన నిర్మించాడు. కాబట్టి ఆయన మాటకు ప్రతి సృష్టి మరి దేవుని యొక్క మాటకు లోబడుతుంది. అలాగనే మన జీవితం కూడా ఎన్ని తుఫాన్లు వచ్చినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఎన్ని భయంకరమైనటువంటి మరి జీవితంలో కష్టాలు పడ్డప్పటికీ తప్పించుకునే మార్గము యేసయ్య ఉన్నాడు. యేసయ్య మనతో ఉంటే మన జీవితంలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి కష్టమైన నెమ్మదించి సంతోషాన్ని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని మనకు ప్రభువు దయచేసేవాడుగా ఉన్నాడు. కనుక ఈ గొప్ప దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి ఆయన వెంబడించండి, ఆయన మాటని వినండి, ఆయనతో కూడా పయనించండి. అలాగూ పయనించడానికి దేవుడు తన కృపను